చరణ్ శంకర్ కాంబినేషన్ కి మించిన క్రేజ్ ఏముంటుంది. అయినా సరే సినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ని ఇంకాస్త ఎక్సైటింగ్ గా ఫ్యాన్స్ కి హింట్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన 2 పాటలు సినిమాకి కావాల్సినంత హైప్ క్రియేట్ చేస్తే రాబోతున్న 3వ పాట శంకర్ స్టైల్లో గ్రాండ్ గా ఉండబోతోందని స్వయంగా శంకరే చెప్తున్నారు. ఈ సాంగ్ లో చరణ్ కియారా కెమిస్ట్రీ ఎలా ఉండబోతోంది? టెక్నికల్ గా శంకర్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఏంటి? ఒక పక్క పుష్ప 2 ప్రమోషన్లో ఫుల్ జోష్లో జరుగుతున్నాయి. ఏ చిన్న అప్డేట్ ని వదలకుండా సోషల్ మీడియాలో వాయించేస్తున్నారు పుష్ప 2 టీం. ఇంత పీక్ టైంలో కూడా గేమ్ చేంజర్ ప్రమోషన్లు కంటిన్యూ చేస్తోంది. ఈ గురువారం రిలీజ్ అవుతున్న థర్డ్ సాంగ్ గురించి స్టార్ డైరెక్టర్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఆడియన్స్ కి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ నుంచి రాబోతున్న ఈ నానా హైరానా సాంగ్ సినిమాకే హైలైట్ అవబోతోంది అంటున్నారు టీం. డైరెక్టర్ శంకర్ ని స్టార్ డైరెక్టర్ అని ఊరికే అంటారా? సాంగ్ దగ్గర నుంచి సీన్ వరకు, డ్యూయెట్ దగ్గర నుంచి డబ్బింగ్ వరకు ప్రతి చిన్న డీటెయిల్ ని చూసే శంకర్ గేమ్ చేంజర్ నుంచి రాబోతున్న నానా హైరానా సాంగ్ సరికొత్త లొకేషన్స్ లో షూట్ చేశారు. చరణ్, కియారా కాంబినేషన్ లో డ్యూయెట్ గా రాబోతున్న ఈ పాటలో ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోతుందని, ఫీల్ గుడ్ మ్యూజిక్ తో, గ్రాండ్ లొకేషన్స్ తో ప్రేక్షకులకి రిచ్ ఫీల్ ఇస్తుందని చెప్తున్నారు శంకర్. ఇక ఈ సాంగ్ కి ఇన్ఫ్రారైడ్ ఫోటోగ్రఫీ వాడినట్టు, ఈ సాంగ్ కోసమే స్పెషల్ గా వాడినట్టు ఇంట్రెస్టింగ్ న్యూస్ షేర్ చేశారు. గేమ్ చేంజర్ సంక్రాంతి బరిలోకి దిగుతోంది. సంక్రాంతి రిలీజ్ కి టైం ఉన్నా సరే గేమ్ చేంజర్ ని ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక టీజర్ అయితే సినిమా ఎంత పవర్ఫుల్ గా ఉండబోతోందో హింట్ ఇచ్చేసింది. ఎంత సీరియస్ సబ్జెక్ట్ అయినా ఫ్యాన్స్ ఎంటర్టైన్ అవ్వాలంటే పాటలు కావాల్సిందే. అందులో శంకర్ స్టైల్ మేకింగ్, విజువల్ గ్రాండియర్ ఉంటే ప్రేక్షకులు ఎగ్జైట్ అవ్వడం గ్యారంటీ. అలా తెరకెక్కించిందే ఈ నానా హైరానా సాంగ్ అని సాంగ్ మీద, సినిమా మీద హైప్ పెంచేస్తున్నారు శంకర్ అండ్ టీమ్.